మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన సేవకులకును పెద్దలకును విశ్వాసులందరికీ ప్రభు పేరట వందనములు. ఈ దినం ప్రభు దినం గనక అనంతపురం నుంచి పెద్దలు ఆదినారాయణ అంకులు స్తుతులు చెల్లిస్తారు. స్తోత్రారుడైన మా దేవ, పూజ్యనీయుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నిన్న నేడు రేపు ఆఖరిగా ఉంటున్నటువంటి దేవానికి స్తోత్రాలు. మారని మాట తప్పని దేవుడానికి స్తోత్రాలు స్వామి. మహాకాశంలో పట్టజాలం దేవుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఆకాశం నీ సింహాసనం, భూమి పాదపీఠంగా తీసుకున్న సర్వలోకాన్ని పరిపాలిస్తున్న సర్వాధికారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. మా యొక్క మరి ప్రభువా, మరి తండ్రి మమ్మల్ని తండ్రి ప్రభువా నీతివంతులుగా తీర్చిదిద్దినందుకై స్తోత్రాలు. ఉచితంగా అయా మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణకై స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు దినములో అరుణోదయంలో మీ పాదాలు చెంత చేరి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడు అంటే యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామమున మా స్తోత్రములు స్తుతులు మీకే సమర్పించి పూజిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. స్తుతులు చెల్లించిన పెద్దలు ఆదినారాయణ అంకులకు వందనాలు. వందనాలు. మన మధ్యలో ఇప్పుడు రాజరావు అన్న పాట పాడుతుండగా మనం అందరం ప్రభును గణపడదాం. స్తుతి కీర్తన పాడతారు. అందరికీ వందనాలు. ఆత్మతో సాత్యముతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. గానము చేసెదము, నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. ఆత్మతో సాధ్యముతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభుకు, తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదామెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదా. ఆత్మతో సాత్యముతో మా ప్రభుని ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభు మము పిలిచి, నరకపు శిక్ష తొలగించే మాపై. పరలోక పిలుపుతో ప్రభు మము పిలచి, నరకపు శిక్ష తొలగించే మాపై. పరిశుద్ధుల్లో మము చేర్చిన ప్రభు, పరిశుద్ధుల్లో చేర్చి లలో గృహంగా తన ఆత్మ ద్వారా నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా.
ఆత్యలో మా ప్రభుని ఆరాధించెదము. ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది, సజీవమైన రాలే ప్రజలు. ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది, సజీవమైన రాలే ప్రజలు. ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి, ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి. ఆద్యంతరహితుడవై నడుపును మోక్షాపురికి మమ్ము. ఆద్యంతరహితుడవై నడుపును మోక్ష. స్తుతి కీర్తన పాడి ప్రభును గణపరిచిన ప్రభు మన ప్రియులు రాజారావణకు ప్రభు పేరిట వందనాలు. ఇప్పుడు మన మధ్యలో కావలి నుండి శాలేం రాజన్న ఉన్నాడు. దేవుని సేవకులు ఆరాధన తలంపులు 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు మాట్లాడతాడు. మనం అందరం మ్యూట్లో ఉండి శ్రద్ధగా విందాం. శాలేమన వందనాలు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రభు దినాన ఆయనను ఆరాధించుటకు, ఆయన వాక్యమును ధ్యానం చేయుటకు కూడి వచ్చిన దైవ సేవకులు పెద్దలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. కార్యక్రమం నడిపిస్తున్నటువంటి సహోదరులు పేతురు గారికి, పరిచయలో పాలిభాగస్తుడనుగా చేసిన బర్నబాసన్న గారికి, పెద్దలకు మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. ఆరాధనా తలంపులను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మన ఆరాధనకు సహాయకరంగా సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనమును చదువుకుందాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 3వ వచనము చదువుతున్నాను. మొదటి నెల 15వ దినమున వారు రామసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీలు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. దేవుడి కొద్ది మాటలను మన ఆరాధనకు సహాయకరంగా దీవించునుగాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఆరాధించుటకు సిద్ధపడి వచ్చిన విశ్వాసులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో 2 రకాల ప్రయాణాలను మనం చూస్తున్నాం. ఒకరేమంటే పాలకులు, మరి ప్రపంచాన్ని పరిపాలించిన 7 గొప్ప రాజ్యాల్లో ఒక రాజ్యమైనటువంటి ఐగుప్తుల ప్రయాణం. వారు ఎక్కడికి ప్రయాణిస్తున్నారు? మరి 2 భాగం పాలించబడినటువంటి దాసులు, బానిసులుగా ఉన్నటువంటి 430 సంవత్సరాల పాటు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వారి యొక్క ప్రయాణం. పాలకులు, రాజులు, అధికారులైనటువంటి ఐగుప్తీయుల యొక్క ప్రయాణము ఎటువైపు సాగుతూ ఉందంటే సమాధుల తోట వైపు సాగుతూ ఉంది. పాలించబడినటువంటి దాసులు, మరి చెరలో ఉన్నటువంటి బానిసులుగా ఉన్న ఇశ్రాయేలీల ప్రయాణమేమో కనాను వైపు సాగుతూ ఉంది. ఐగుప్తీయుల యొక్క ప్రయాణము సమాధుల తోట వైపు. సమాధుల్లో ఏముంటుందంటే సమాధులలో జీవం ఉండదు, ఎండిన ఎముకలు ఉంటాయి. సమాధులలో దుర్వాసన ఉంటుంది. సమాధులలో ఏడ్పు, దుఃఖము ఉంటుంది. కానీ కనానులో పాలు తేనెలు ప్రవహిస్తూ ఉన్నాయి. అది దేవుడు వాగ్దానం చేసిన భూమి. ఐగుప్తీయులు ఏమంటే దుఃఖిస్తూ వెళుతున్నారు సమాధుల తోటకు. ఇశ్రాయేలీలమంటే జయోత్సాహముతో వెళుతున్నారు కనానుకు. ఈ 2 ప్రయాణములు చోటు చేసుకోవటానికి, లేదంటే పాలకులు, పాలించబడిన వారి మధ్య ఒక స్పష్టమైన వ్యత్యాసము రావటానికి ఒకే ఒక్క ప్రధానమైన కారణం ఉంది.
అది సంఖ్యాకాండం 33 అధ్యాయం 3 వచనంలో మనం చూస్తాం చూడండి. మొదటి నెల 15వ దినమున. అంటే ఏం జరిగింది? మొదటి నెల 15వ దినమున ఏం జరిగింది? మొదటి నెల 14వ తేదీ రాత్రి జరిగిన దాన్ని బట్టి మొదటి నెల 15వ తేదీన ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర నుండి విమోచించబడి జయోత్సాహముతో కనానుకు ప్రయాణమై వెళ్తున్నారు. అసలు మొదటి నెల 14వ తేదీ రాత్రి ఏం జరిగిందంటే నిర్గమకాండము 12వ అధ్యాయమును మనం చదవాలి. అక్కడ పస్కా విందు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. పస్కా బలి జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, మొదటి నెల 14వ తేదీ రాత్రి ఇశ్రాయేలీలు ఏడాది నిర్దోషమైనటువంటి మగ గొర్రెపిల్లను వధించి ఆ మగ గొర్రెపిల్ల యొక్క రక్తపు గుర్తును తమ ఇళ్ల ద్వారబంధములకు పూశారు. ఐగుప్తీయుల ఇళ్ల ద్వారబంధాలకు పస్కా పశువు యొక్క రక్తము గుర్తు లేదు. కాబట్టి సంహారకుడు ఐగుప్తీయుల ఇంట చొచ్చి ప్రతి తొలిచూలు సంతానమును సంహరించిన చరిత్ర మనం ఎరుగుదుం. మరి నిర్గమకాండం 12వ అధ్యాయంలో పాలించబడుతున్న దాసులుగా ఉన్న బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీల ఇళ్లకు మాత్రం వారి ద్వారబంధపు 2 నిలువు కమ్ములు అడ్డకమ్మికి వధించబడిన పస్కా పశువు యొక్క రక్తపు గుర్తు ఉంది. కనుక వారి ఇంట తెగులు సంహారకుడు ప్రవేశించలేదు. వారి ఇంట తొలిచూలు సంతానము మరణించక రక్షించబడినట్లుగా సంరక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. రెండో విషయం, ఐగుప్తీయుల ఇళ్లకు పస్కా పశువు యొక్క రక్తపు గుర్తు లేదు. మృత్యుఘోష వినబడింది వారి ఇళ్లలో. అటువంటి మృత్యుఘోష ఐగుప్తులో అది వరకు ఎన్నడూ వినబడలేదు, ఇక ముందు కూడా వినబడదని రాయబడి ఉంది. కానీ బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీల ఇళ్లలో పస్కా విందు సహవాసమునకు ఆనందమునకు గుర్తు. మరి పస్కా పశువు ఎవరు? వధించబడిన ఈ పస్కా పశువు వలన నాడు ఇశ్రాయేలీలకు లభించిన విమోచన నేడు మనకు ఏ విధంగా లభించబడింది? అసలు ఏ కారణం చేత ప్రభువుని మనం ఆరాధించాలి? ప్రభుదినం మనకు ముఖ్యం, అత్యంత ప్రాముఖ్యం. ఆయన ఏమై ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు ఆయన్ను ఆరాధిస్తాం. ప్రతి ప్రభుదినం ఆయనకున్నటువంటి గుణలక్షణాలు ఒక్కొక్కటి ధ్యానం చేసినా మన ఆయుష్కాలం సరిపోదు. ఈరోజు మన కొరకు వధించబడిన పస్కా పశువుగా ఉన్న ప్రభువును, మనలను విమోచించిన పస్కా పశువుగా ఉన్న ప్రభువును, నాడు ఇశ్రాయేలీలను ఆ పస్కా పశువు యొక్క రక్తపు గుర్తు, ఆ పస్కా పశువు యొక్క వధ, ఆ పస్కా పశువు యొక్క రక్తము వాగ్దాన భూమి అయిన కనానుకు నడిపిస్తే నేడు మనలను పరలోక రాజ్యమునకు నడిపిస్తూ ఉండగా ఆ పస్కా పశువు ఎవరో మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆరాధనలో సాగిపోదాం. 1 కొరింథీ 5:7 చదువుతున్నాను చూడండి. మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి యొక్క పాపముల కొరకై ఈ లోకంలో దేవుని గొర్రెపిల్లగా వధించబడటానికి పరలోకమును విడిచి మనుష్య కుమారునిగా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని దూతల కన్నా తగ్గించబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి మనందరి కొరకు కలువరి శిలువలో మరణించిన, రక్తము కార్చిన పస్కా పశువుగా ఉంటూ ఉన్నారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో విమోచించబడినటువంటి మనము నాడు ఇశ్రాయేలీలు జయోత్సాహముతో కనానుకు ప్రయాణమై వెళ్ళినట్లుగా నేడు పరలోకమునకు మనము కూడా వెళ్ళేటటువంటి మార్గములో ఉన్నాం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ను ఆరాధించే వారంగా ఉన్నాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలువబడి ఆయన గుణాతిశయములను ప్రచురం చేసే రాజులైన యాజక సమూహముగా ఉన్నాము. ఐగుప్తీయులేమో సమాధుల తోటకు వెళుతూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు రక్తములో కడగబడి పస్కా పశువు యొక్క రక్తపు గుర్తు కరిగిన వారి ఇళ్లలో మాత్రం విందు జరుగుతూ ఉంది. ఆరాధన అనగా ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, నేను మీకు అప్పగించబడిన ప్రభు వలన పొందితిని. 1 కొరింథీ 11వ అధ్యాయంలో చూస్తాం అపోస్తలుడైన పౌలు అంటున్న ఈ మాటలను. ఏమనగా యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను, ఆ తర్వాత ఒక పాత్రను, ఆ రొట్టె రసము ఆయన యొక్క శరీరము రక్తములకు గుర్తుగా ఉండగా
అది ఒక భోజనము విందుగా పరిగణించబడుతూ మనమందరము ఆ విందులో పాల్గొనుటకు, సహవాసము చేయుటకు, ఆయన ఆరాధించుటకు కూడి వచ్చి ఉన్నాం. ఈ గొప్ప భాగ్యం ఎలా లభించింది? ఐగుప్తీయులు సమాధుల తోటకి వెళుతుంటే ఇశ్రాయేలీలు ఆ రాత్రి విందు చేసుకుని కనానుకు వెళుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వ్యత్యాసం? పస్కా పశువు వధించబడి ఆ పస్కా పశువు యొక్క రక్తము ద్వారా ఏ తెగులు, ఏ సంహారకుడు మరి ఇశ్రాయేలీలను తాకకుండా వారు సంరక్షించబడిన కారణం చేత మన కొరకై మన పస్కా పశువు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు కలువరి శిలువలో వధించబడటం వలన ఈ రోజున మనం ఆయన ఆరాధించేటటువంటి ధన్యత మనకు లభించింది. ఒక మాట చూద్దాం. ఇశ్రాయేలీలు జయోత్సాహముతో కనానుకు వెళుతున్నట్లుగా చూస్తున్నాం కదా. మరి మనము కూడా జయోత్సాహముతో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తూ ఉన్నాము. ఆరాధించే భాగ్యమును పొందుకున్నాం. ఇది దేని వలన, ఎలా సాధ్యం? ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలను చదువుతున్నా. కొలస్సీ పత్రిక 2:13-15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో, అక్కడ ఇశ్రాయేలీలు జయోత్సాహముతో వెళుతున్నారు. ఇక్కడ ఆయన రక్తములో కడగబడిన మనము కూడా జయోత్సవంతో ఆయన ఆరాధిస్తున్నాం. దానికి ప్రధానమైన కారణం ముందే చెప్పాడు, సిలువ చేత. సిలువ చేత, ఆ సిలువ చేత తండ్రి అయిన దేవునికి మానవునికి సమాధానం లేకపోతే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సంధి చేశారని వాక్యం చెబుతూ ఉంది. ఆ సిలువ చేత తండ్రి అయిన దేవునికి మానవునికి సమాధానం లేకపోతే ఆయనే సమాధాన కారకుడై ఉభయుల మధ్య సమాధానం ఏర్పరిచిన వాడుగా ఉంటున్నాడని వాక్యంలో రాయబడింది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో. ఆ సిలువ చేత ఇశ్రాయేలీలకు మనకు సమాధానము లేకపోతే ఉభయులను ఏకము చేసి ఇరువురిని కూడా దేవుని యొక్క రాజ్యపు పౌరులనుగా, మనలను ఇశ్రాయేలీలతో సహపౌరులుగా చేసినట్లుగా, ఏ భేదం లేకుండా పాపం చేసిన మనల్ని అందరినీ కూడా రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాటముగా వేడుకకు కనబరచెను. ధర్మశాస్త్రం అధికారం క్రింద చిక్కుకొని ఉన్నటువంటి మనలను, మనపైన అధికారం చేస్తున్నటువంటి ధర్మశాస్త్రమును ఆయన సంపూర్ణంగా నెరవేర్చి రద్దు చేసి నేడు మనకు జయోత్సవమునిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తన సిలువ చేత, సిలువలో వధించబడిన పస్కా పశువు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. బొచ్చు కత్తిరించు అని ఎదుట మనువు వహించిన గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆయన 7 ముద్రలను విప్పుటకు జయము నొందిన గొర్రెపిల్ల అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ జయోత్సవము నేడు ప్రభువు మనకు అనుగ్రహించాడు గనక ఆయన ఆరాధించబద్దులమై ఉంటున్నాం. మరణమును గెలిచి విజయశీలుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ ప్రభు దినాన్ని జ్ఞాపకం చేసుకొనుచు మనం ఆరాధించబద్దులమై ఉంటూ ఉన్నాం. ఒక్క మాటను చూసుకుందాం. సమయం కొద్ది నిమిషాలే ఉంది కాబట్టి ఒక మాట. 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం. వారు జయోత్సాహముతో కనానుకు వెళ్ళారు. మనము జయోత్సవముతో పరలోక మార్గములో ఉండునట్లుగా ప్రభు మన కొరకై సిలువలో మరణించాడు. అయితే ఈ జయము ఎలా వచ్చిందో ఒక మాట జ్ఞాపకం చేసుకో. 1 కొరింథీ 15:54 నుంచి చదువుతున్నాను. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు మరల జయము అనే మాటను చూస్తున్నాం. అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒకటి సిలువ చేత, రెండవది ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత. ఆయన సిలువలో మరణించుట చేత, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును గెలిచి పునరుత్థానుడై లేచుట చేత ఈ జయము. నాడు ఇశ్రాయేలీలు జయోత్సాహముతో
వాగ్దాన భూమికి వెళుతున్నారు. బానిసలు, దాసులు, 430 సంవత్సరాలు చెరలో ఉన్నవారు, ఎన్నో భయంకరమైనటువంటి హింసలను అనుభవించిన వారు మొదటి నెల 15వ తేదీన విమోచించబడి వారు కనానుకు వెళుతుంటే ఐగుప్తీయులు మాత్రం సమాధుల తోటకు వెళుతున్నారు. మధ్య ఒకే ఒక్క వ్యత్యాసం. దెర్ ఇస్ ఓన్లీ వన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ సెక్టార్స్ ఆఫ్ పీపుల్, దీస్ టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. ద మేజర్ అండ్ వన్ అండ్ ఓన్లీ డిఫరెన్స్ ఈస్ పస్కా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ పస్కా రక్తపు గుర్తు ఉన్నవారు జయోత్సవముతో కనానుకు, అది లేనివారు ఏడ్చుకుంటూ సమాధుల తోటకు. ఆ క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఈ ప్రభువు దినాన చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చి జయోత్సవముతో ఆయన్ని ఆరాధించేటటువంటి ఆయన ఆలయమునకు, ఆ క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు ఆయన ఆరాధించే ధన్యతకు దూరముగా. ఆ జయము, జయోత్సాహం ఎలా వచ్చింది? 1 ఆయన సిలువ చేత, 2 ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచుట చేత. ఈ ప్రభు దినాన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. మరణమును గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచిన విజయశీలుడిగా ఉన్నాడు. మన కొరకై వధించబడిన పస్కా పశువు సమాధిని గెలిచి పునరుత్థానుడై లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొనుచు హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఆత్మతో, సత్యముతో దావీదు భక్తుడు అన్నట్లుగా సమాజము మధ్యన నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. 34వ కీర్తన మొదటి చరణములో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్న రీతిగా యోహాను 4:24 ప్రకారం ఆత్మతోనూ సత్యముతోనూ హృదయపూర్వకముగా దేవుడు మన కొరకు చేసిన రక్షణ కార్యమును బట్టి, అనుగ్రహించిన గొప్ప విమోచనను బట్టి ఆయన్ను ఆరాధిద్దాం. ఆ తలంపులతో మనం ఆరాధనలో సాగిపోదాం. దేవుడి తలంపులను మన ఆరాధన కొరకు దీవించునుగాక. ఆరాధన తలంపులు అందించిన శాలేం రాజన్నకు వందనములు. కొత్తవారు ఎవరైనా కానీ ఒక వచ్చిన స్తుతి కీర్తన కానీ లేదంటే ఆరాధన గీతం కానీ కొత్తవారు పాడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా సరే. పలుమార్లు వైదొలగినాను నీవిచ్చిన నిబంధన నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను నీవిచ్చిన నిబంధన నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో మమ్ము దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా మా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా మా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా మా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం.
స్తుతి కీర్తన పాడి ప్రభును స్తుతించిన మన ప్రియులు జయపాలరావునకు ప్రభు పేట వందనాలు. ప్రేరేపించబడిన వారు క్లుప్తంగా స్తుతులు చెల్లించాలని మనవి చేస్తున్నాం. కొత్త వాళ్ళు ప్రేరేపించబడిన వారు క్లుప్తంగా ప్రభును స్తుతించవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. స్తుతులు చెల్లించండి. మా స్థుతులకు పాత్రుడా యేసయ్యా, నీ ఘనమైన నామను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. గడిచిన నీవు తండ్రి రేయని కృపగలని మమ్మల్ని కూడా మీ కృపగల దయలు కాచి కాపాడి సజీవులు ఉంచి ప్రభా. పరిశుద్ధ దినంలో నాయన మేమందరం కూడా తండ్రి ఈ విధంగా నాయన వేకుజాములు లేచి నాయన లోకంలోనికి వెళ్ళక ముందు నాయన నీ పాద సన్నిధులలో చేరి స్తుతులు సమర్పించుకుంటే భాగ్యాన్ని ఇచ్చినందుని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన 2025 సంవత్సరంలో కిందట నాయన మా కొరకు ఈ లోకానికి వచ్చిన ఆయన అనేక ఆయన శ్రమలు బాధలు మరియు నాయన ఇదిగో తండ్రి అద్భుతాలు ఆశ్చర్యకరాలు మా కొరకు మీరు చేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన ఏ యోగ్యత ఏ అర్హత లేని మమ్మల్ని నాయన మీరు ప్రేమించి మీ కుమారుగా మీ కుమార్తెలుగా చేసిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం చూడలేక నాయన ఎంతో మంది నాయన నీ అందరూ నిద్రించినారు ప్రభా. ఇదిగో నాయన మమ్మల్ని సజీవులుగా నాయన మీరు ఉంచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంతేకాదు నాయన పరలోకంలో నిత్యం నాయన వేలాది దూతల మధ్య నాయన పరిశుద్ధుడు అని ఆడుచున్న మీరు నాయన మా కొరకు నాయన ఈ లోకానికి వచ్చిన ఆయన మరణించి 3వ దినం లేచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అద్భుతకరుడు ఆచరుడు ఆలోచనకర్తవు సమాధానకర్తవు తండ్రి. ఇదిగో నాయన నిత్యుడు తండ్రి ఇదిగో నాయన ప్రభులకు ప్రభు రాజులు నాయన అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన మాకు సరిపోయిన వాడుకున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన ఆకాశానికి భూమికి నాయన 3 మేకుల మధ్య వేలాడదీయబడిన యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన ఇంతగానో మాకు చేసిన ఈ బలి త్యాగముకు తండ్రి మేము క్రయధనం ఏమి ఇచ్చినా మీరు రుణం చేసుకోలేము ప్రభా. మీరు ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్ర చేతపడుకుని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మన నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతులు సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతులు చెల్లించిన శేఖర్ బాబు అన్నకు ప్రభు పేరిట వందనాలు. ఇప్పుడు మన మధ్యలో వందనాలన్నా. శాలెం రాజన్న ఉన్నాడు. 6-10 నిమిషాల వరకు మనకు వాక్యాన్ని అందిస్తుండగా మనం అందరం శ్రద్ధగా విందాం. అన్న శాలెం అన్న వందనాలు. అన్నా వందనాలన్నా. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత మరలా మీ మధ్యకు ఈ రీతిగా పరిచర్యకు రావడం అనేది. కారణం వీడియో ఏంటంటే ఆన్ చేయనా? కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో వాస్తవంగా ప్రతి శనివారం ప్రభు దినం ఆయా ప్రాంతాలకు పరిచర్య నిమిత్తమై వెళ్తూ ఉండడం జరుగుతూ ఉంది. అందుబాటులో ఉండలేకపోతున్నాను. ధర్మాసన్న గారు చాలా పర్యాయాలు అడిగారు. ప్రేమ వందనాలు. మరి దేవుని చిత్తం చొప్పున ఇప్పటికీ వీలు కుదిరింది. మళ్ళా జయపాలను చూశాను, వరంగల్ జయపాలను. వారికి కూడా ప్రభునామమున వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 15వ వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం. సమయభావం వలన కొన్ని వచనములను చదువుకుందాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15వ వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారంలోని మందిరమును కమ్మెను. సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద నుండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీలు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచినడల ఇశ్రాయేలీలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణం చేసిరి. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును కాక.
ప్రభు సహాయం కొరకు ఒక మాట ప్రార్థన చేసుకున్నాం. వాక్యమైన దేవా, మీ నామానికి స్తోత్రాలు. మా ప్రభు దినమందు ఆయన మిమ్మను జ్ఞాపకం చేసుకొనొచ్చు ఆరాధించే భాగ్యం ఇచ్చారు. మా కొరకై మీరు వధించబడిన పస్కా పశువుగా ఉన్నారు. నాడు ఇశ్రాయేలీలను జయోత్సాహముతో కనానుకు నడిపించగా మమ్మును నేడు విజయోత్సవముతో మీ మరణ పునరుత్థానము వలన పరలోకమునకు నడిపిస్తున్నందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా తండ్రి, చదవబడిన ఈ వాక్య భాగమును మా గమనంలో దీవించి మాతో మాట్లాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర నుండి వెలుపలకు వచ్చారు. కనాను యాత్రలో ఉన్నారు. ఐగుప్తు నుండి బయటికి వచ్చిన 2వ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున వారు మందిరమును నిలవబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు కనాను యాత్రలో ఉన్నారు. ఐగుప్తు చెర నుండి బయటికి వచ్చారు. 1 సంవత్సరం గడిచిపోయింది. 2వ సంవత్సరం ప్రారంభమైంది. 2వ సంవత్సరం యొక్క మొదటి నెలలో మొదటి దినాన మందిరమును ప్రతిష్ఠించినట్లుగా, అంటే ప్రత్యక్ష గుడారమును మరి నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమములో వారు మందిరమును నిర్మించినటువంటి నిలవబెట్టినటువంటి దినాన ఏమి జరిగిందంటే, దేవుని యొక్క మహిమ ఆ ప్రత్యక్ష గుడారమును కమ్ముకొని ఉంది. ఇదే సందర్భాన్ని సొలొమోను మరి దేవుని యొక్క మందిరమును కట్టిన తర్వాత కూడా దేవుని యొక్క తేజో మహిమ మందిరమంతా కమ్ముకున్నట్లుగా మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనాల్లో మరి దేవుని యొక్క మందిరములోని మహిమ హగ్గయి గ్రంథంలో కూడా మనం చూస్తాం. మొదట ఉన్నటువంటి మహిమ, ఆ తర్వాత కడవరి మందిరము యొక్క మహిమ ముందున్న దానికంటే అధికమగును అనే మాటను కూడా మనం చూస్తాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని మందిరము మహిమతో నింపబడాలి, నిండాలి. పాటల ద్వారా, వాక్యం ద్వారా, పరిచర్య ద్వారా, విశ్వాసుల ద్వారా, మన ఆత్మీయత ద్వారా, మనం చేసే ఆరాధన ద్వారా, భక్తి ద్వారా, సహవాసము ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అందుకే దావీదు భక్తుడు, యెహోవా నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను అన్నాడు. 26వ కీర్తన 8వ చరణం. అలాగే 2వ సంవత్సరం మొదటి నెల మరి మొదటి దినాన మందిరం ప్రత్యక్ష గుడారం ప్రతిష్ఠించబడినప్పుడు మందిరము మహిమతో నిండుకొంది. ఆ మహిమ మేఘము రూపంలో ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ మేఘము మందిరము పైనుండి పైకి ఎత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణిస్తున్నారు కనానుకు. ఆ మేఘము మందిరము పైన నిలవబడినప్పుడు ఇశ్రాయేలీలు అక్కడనే నిలిచి ఉంటున్నారు. కాబట్టి మేఘము ఎత్తబడితే ప్రయాణము, మేఘము నిలిచి ఉంటే అక్కడే మకాము. ఈ క్రమంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15-23 వచనాల వాక్య భాగంలో బహుశా ఇశ్రాయేలీలను గురించి ఇంత చక్కగా, ఇంత పాజిటివ్గా, ఇంత మంచిగా వ్రాయబడినటువంటి సందర్భం మరొకటి ఉండదేమో. 105, 106 కీర్తనలు గనక చదివితే ఇశ్రాయేలీల అవిధేయత, అల్ప విశ్వాసము, తిరుగుబాటు, సణుగులు, గొణుగులు ఇవన్నీ కూడా మనం చూస్తాం. కానీ సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15-23 వచనాల్లో ఇశ్రాయేలీలను గురించి మంచి మాటలు, పాజిటివ్ మాటలు మనం చూస్తాం. ఏంటి ఆ మాట? చూడండి, 18వ వచనం చదువుతున్నాను. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిది. నోటి మాట. ఇవి రెండు వేరు పాఠాలండి. ఈరోజు మనం యెహోవా నోటి మాట చొప్పున ప్రయాణం అనే మాటను గురించే ధ్యానం చేద్దాం. గుడారం గురించి ప్రభు చిత్తం అయితే మనం మరలా ధ్యానం చేద్దాం. కానీ అసలు ఇశ్రాయేలీలు దేవుని నోటి మాట చొప్పున ప్రయాణము చేస్తున్నారు అని వ్రాయబడినటువంటి సందర్భం అతి తక్కువ సందర్భాల్లో ఇది ఒకటి. వారు దేవుని మాటకు విధేయత చూపించారా, అవిధేయత చూపించారా అధిక సందర్భాల్లో మనకు తెలుసు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే దేవుని నోటి మాట చొప్పున వారు ప్రయాణం చేశారు.
ఇశ్రాయేలీయుల యొక్క కనాను యాత్ర దేవుని నోటి మాట చొప్పున సాగింది. విశ్వాసి యొక్క జీవిత యాత్ర దేవుని నోటి మాట చొప్పున సాగాలి. ఇదే మన పాఠం. దేవుని నోటి మాట అనగా నాడు దేవుడు తన ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలీయులతో మాట్లాడేవారు. మరి నేడు మన జీవిత యాత్ర దేవుని నోటి మాట చొప్పున సాగాలంటే మరి ఆయన నోటి మాట మనకు ఎలా తెలుపబడుతుంది? ఒక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలను చదువుతున్నా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నాడు మోషే ద్వారా ఇశ్రాయేలీలతో మాట్లాడిన దేవుడు ఆ నోటి మాటను అనుసరించి ఇశ్రాయేలీలు కనాను చేరుకోగా నేడు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరో కాదు, యోహాను 1:14 ప్రకారం శరీరధారి అయిన వాక్యమే. కనుక దేవుని నోటి మాట 66 గ్రంథాల ఈ పరిశుద్ధ గ్రంథము. ఈ నోటి మాటను అనుసరించి విశ్వాసి యొక్క జీవిత యాత్ర సాగాలి. వారు దేవుని నోటి మాటను అనుసరించి కనానుకు ప్రయాణమయ్యారు, గమ్యస్థానాన్ని చేరుకున్నారు. అయితే మధ్యలో ఐగుప్తు నుండి వెలుపలకు వచ్చిన తరమంతా నాశనం అయిపోయింది, యెహోషువ కాలేబులు తప్ప. ఒక క్రొత్త తరము మరలా 6 లక్షల మంది వీరులు, ఇంచుమించుగా ఎక్కువే గాని తక్కువ కాదు, 6 లక్షల అవతలే. మరలా ఒక క్రొత్త తరమును దేవుడు ఏర్పాటు చేశాడు. సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో చూస్తాం. ఆ క్రొత్త తరములో యెహోషువ కాలేబులు మాత్రమే ఉంటారు. ఇక మిగిలిన 6 లక్షల కాల్బలం అరణ్యంలో నశించిపోయింది. కారణం ఏంటంటే వారు దేవుని నోటి మాట చొప్పున ప్రయాణం చేయలేదు, అవిధేయత వలన తిరుగుబాటు చేసి నశించారు. అయితే మనము పరమ కనాను యాత్రలో ఉన్నాం. వారి వలె మనం ప్రయాణము చేయకూడదు. మనము దేవుని నోటి మాట చొప్పున ఈ లోకపు యాత్రను చేద్దాం. మనము పరమ కనానును చేరుకుందాం. ఇది ఇతివృత్తం. ప్రభునందు ప్రియమైన వారులారా, చూడండి, పరిశుద్ధ గ్రంథములో కొన్ని ప్రయాణములు ఉన్నాయి. కొన్ని మార్గములు గుండా కొంతమంది ప్రయాణించారు. అలాంటి ప్రయాణములు 3 అనుభవాలుగా ఈ రోజున మనం నేర్చుకుందాం. ఆ 3 ప్రయాణముల నుండి 3 అనుభవాలను నేర్చుకుందాం, 3 పాఠాలను నేర్చుకుందాం. మన జీవితంలో ఆచరిద్దాం, హృదయంలో భద్రం చేసుకుందాం. మొదటి ప్రయాణం, దేవుని నోటి మాట చొప్పున చేసిన ప్రయాణముల్లో మొదటి ప్రయాణం, దాని వలన కలిగిన మేళ్ళేంటో చూద్దాం. మత్తయి సువార్త 2:12 చదువుతున్నా. మత్తయి 2:12. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. సందర్భం మనకు తెలుసు. తూర్పు దేశపు జ్ఞానులు ఎంతమంది వ్రాయబడలేదు, పేర్లు వ్రాయబడలేదు, బైబిల్ మరుగు చేసింది. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. సంఖ్యాకాండం సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. దేవుడు మరుగు చేశాడు. కానీ చరిత్ర ఆధారంగా ఆ 3 తూర్పు దేశపు జ్ఞానుల పేర్లు కాస్పర్, మెల్చోర్, బెల్తజార్ అని మనం చూస్తున్నాం. వారు కేవలం వారి దేశములకు జ్ఞానులు మాత్రమే కాదు, రాజులనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. రాజులు ప్రభువుని ఆరాధించడానికి ప్రయాణమై వచ్చారు. వారు తమ దేశముల నుండి శ్రేష్టమైన కానుకలను తీసుకుని వచ్చారు. ప్రయాణించిన కాలం సుమారు 2 నుంచి 2.5 సంవత్సరములని, ప్రయాణించిన దూరము సుమారు 9,000 మైళ్ళని చరిత్ర చెబుతూ ఉంది. 2 సంవత్సరాలు రాజులు తమ రాజ్యములను విడిచిపెడితే రాజ్యం యొక్క పరిస్థితులేంటి ఆలోచన చేయండి. అన్నీ ప్రక్కన పెట్టారు. ప్రభువుని చూడాలి, ప్రభువుని ఆరాధించాలని ప్రయాణమయ్యారు. 2 సంవత్సరాల పాటు 1000 మైళ్ళు ప్రయాణిస్తూ వచ్చారు ప్రభువు దగ్గరకు. ప్రభువు దగ్గరకు వచ్చిన మార్గము ఒకటి, ప్రభువుని చూచి ఆరాధించిన తర్వాత వెళ్ళిన మార్గం మరొకటి. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం ఉంది, దాన్ని మనం గ్రహించాలి. వచ్చిన మార్గము వేరు, వెళ్ళిన మార్గము వేరు. వచ్చిన మార్గము పాత మార్గము, వెళ్ళిన మార్గము కొత్త మార్గము. వచ్చిన మార్గము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూశారు,
ఆరాధించారు. ప్రభు రక్షకుడని తెలుసుకున్నారు. రక్షకుడని తెలుసుకున్న తర్వాత మార్గం మారింది, కొత్త మార్గంలో వెళ్ళారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. వచ్చిన మార్గము వేరు, వెళ్ళిన మార్గం వేరు. క్రొత్త మార్గములో వెళ్ళారు, క్రొత్త మార్గంలో ప్రయాణించారు. ఇందులో ఏమి దాగి ఉంది? మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. వారు పాత మార్గములో ప్రభువు దగ్గరకు ఎలా నడిపించబడ్డారు, ఇది మనం తెలుసుకోవాలి. ప్రభువుని తెలుసుకున్న తర్వాత కొత్త మార్గంలో వెళ్ళారు, ఆ మార్గం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. అసలు వాళ్ళు ప్రభువుని వద్దకు నడిపించబడటానికి వాళ్లకు సహకరించింది ఏంటంటే, ఆ ముగ్గురు కూడా యూదులు కాదు, యోధేతరులు, ఇశ్రాయేలేతరులు. వారు జొరాస్ట్రైనిజం అనేటటువంటి మతాన్ని అవలంబించేవారు. వారి పవిత్ర గ్రంథం పేరు జంద్ అవస్థ. ఆ గ్రంథంలో మెస్సియను గూర్చినటువంటి ప్రవచనాన్ని చదివారు. మెస్సియ వచ్చినప్పుడు తూర్పు దిక్కు నక్షత్రం ఉదయిస్తుందని తెలుసుకొని వారు ఆ నక్షత్రమును అనుసరించి ప్రయాణము ప్రారంభించారు. ఆ గ్రంథమును బట్టి సూచన తెలుసుకొని ప్రభువునొద్దకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారే రక్షకుడని బయలుపరచబడింది. మరి ఒక క్రొత్త మార్గములో, వారి గ్రంథంలో వ్రాయబడినటువంటి మార్గములో, వారి గ్రంథము బయలుపరచబడనటువంటి మార్గములో సాక్షాత్తు దేవాతి దేవుడే స్వప్నమందు వారికి ప్రత్యక్షమై ఆయన నోటి మాట ద్వారా సెలవిచ్చినటువంటి క్రొత్త మార్గములో వారు ప్రయాణించారు. మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. క్రొత్త మార్గము, పాత మార్గము, మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు. పాత మార్గము రక్షకుని దగ్గరకు నడిపించింది. పాత మార్గము సంపూర్ణమైన రక్షణ కలిగించలేదు. ఎందుకంటే తిరిగి మరలా పాత మార్గములోనే వెళితే హేరోదు వాళ్ళని చంపేస్తాడు కాబట్టి. సింహాసనం విషయంలో అడ్డొస్తే హేరోదు తన సొంత కుమారులను చంపడానికే వెనకాడలేదు. పాత మార్గములో వచ్చారు, ప్రభువుని ఆరాధించారు, మరలా తిరిగి పాత మార్గములో రక్షణ లేదు, నాశనం ఉంది. కాబట్టి క్రొత్త మార్గములో, దేవుడు బయలుపరిచిన క్రొత్త మార్గంలో వెళ్ళారు. ఈ సందర్భము దేన్ని సూచిస్తుందో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 24-25 వచనాలను చదువుతున్నా. గలతీ పత్రిక 3:24-25. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. ఒక మార్గం కనిపిస్తుంది ఇక్కడ. మనము నీతిమంతులముగా తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించిన మార్గం ఇది. ఏంటా మార్గం? ధర్మశాస్త్రం. నాడు జ్ఞానులను ప్రభువునొద్దకు నడిపించిన మార్గం వారి పవిత్ర గ్రంథం జంద్ అవస్థ. ఈ గ్రంథాలు, ఈ ధర్మశాస్త్రము ప్రభువునొద్దకు నడిపించే బాలశిక్షకులుగా ఉంటూ ఉన్నాయి. నిజమే, ధర్మశాస్త్రం అంటే, ధర్మశాస్త్రం ఉన్నప్పుడు పాపం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. పాపం వలన వచ్చిన జీతం మరణం అనే విషయం కూడా ధర్మశాస్త్రం వల్లనే మనకు తెలుస్తుంది. అపోస్తుడైన పౌలు రాస్తూ అంటాడు కదా, ఎంత శ్రేష్టమైన మాటలు అంటే అవి. ఈ పాపము ధర్మశాస్త్రము ద్వారా వచ్చిన ఆజ్ఞను హేతువుగా చేసుకొని ఏం చేసింది? మానవుని మీదకి మరణమును తీసుకుని వచ్చింది. కాబట్టి పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఇందాకే మనం చదువుకున్నాం 1 కొరింథీ 15వ అధ్యాయంలో. పాపమునకున్నటువంటి బలము ధర్మశాస్త్రమే. ఆ ధర్మశాస్త్రమును ప్రభు రద్దు చేశాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ధర్మశాస్త్రము ద్వారా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువునొద్దకు మనం నడిపించబడుతూ ఉన్నాం. ఈ ధర్మశాస్త్రము ఒక మార్గముగా ఉంది. ధర్మశాస్త్రము ద్వారా అనేకులు ప్రయాణించారు, కానీ ధర్మశాస్త్రము ద్వారా సంపూర్ణమైన రక్షణ, విమోచన లభించలేదు. హెబ్రీ 10:3-4 వచనాల ప్రకారం ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, కోడెల యొక్కయు, మేకల యొక్కయు రక్తము ద్వారా పాపములను తీసివేయుట అసాధ్యం. కాబట్టి దేవాతి దేవుడే తన స్వరక్తము చేత మనలను పరిశుద్ధ స్థలములో ప్రవేశింపజేశాడు. హెబ్రీ 10:10. ఆయన ఒక్కసారి ఈ పని చేసి ముగించాడు. పాత మార్గములో పాపములు, బలులు, మరలా తిరిగి పాపములు, పాపములు, బలులు, క్షమాపణ, మరలా తిరిగి బలులు. కానీ క్రొత్త మార్గములో ఒక్కసారే బలి. ప్రభునందు ప్రియమైన వారలారా, పాత మార్గము ద్వారా ప్రభువునొద్దకు నడిపించబడ్డాం. పాపం అంటే ఏంటి, ఆజ్ఞ అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, బలి అంటే ఏంటి తెలపబడుతూ ఉన్నాయి.
అందుకే ధర్మశాస్త్రం బాల శిక్షకుడు. ప్రభునందు ప్రియమైన వారలారా దయచేసి గమనించండి. కానీ ధర్మశాస్త్రం సంపూర్ణంగా పాప విమోచన చేయలేకపోయింది. ఇప్పుడు చూడండి గలతీ 3:25 అయితే విశ్వాసము వెల్లడి ఆయను. పాత మార్గంలో ప్రయాణించి వచ్చారు జ్ఞానులు. రక్షకుణ్ణి చూచాడు. రక్షకుణ్ణి ప్రత్యక్షత. రక్షణ వెల్లడి అయింది. రక్షకుడు ఎవరో తెలిసింది. వారి పవిత్ర గ్రంథాల్లో ఈ రక్షణ విధానము ఇవేవి కూడా లేవు. రక్షకుడు ఉదయించినప్పుడు ఆనవాలు మాత్రమే ఉంది. ధర్మశాస్త్రంలో కూడా బలులున్నాయి, కానీ సంపూర్ణమైన పాప విమోచన లేదు. మార్గము గుండా ప్రయాణించి వచ్చారు. రక్షకుని ప్రత్యక్షత సంపూర్ణంగా వెల్లడి అయింది. రక్షకుణ్ణి తెలుసుకున్నారు. ఇప్పుడు మరి ఒక క్రొత్త మార్గంలో వెళ్తున్నారు. ఎందుకంటే పాత మార్గంలో వెళ్తే రక్షణ లేదు, నాశనం ఉంది. హేరోదు కాసుకుని ఉన్నాడు. ధర్మశాస్త్రము ద్వారా ప్రభువుని తెలుసుకొని మరలా అదే పాత మార్గంలో వెళితే, ప్రభునందు ప్రియమైన వారలారా, క్రొత్త మార్గంలో ప్రయాణించారు జ్ఞానులు. ఆ క్రొత్త మార్గం ఏంటి? యేసు ప్రభువుని చూచి ఆరాధించిన తర్వాత వారు ప్రయాణించి వెళ్ళిన కొత్త మార్గం ఏంటి? ఒక మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10:19-20 కలిసి ఉంటాయి, చదువుతున్నా. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. ఇందాక గలతీ 3:24-25 పాత మార్గం చూశాం. ఆ పాత మార్గము ప్రభువునొద్దకు నడిపించిన మార్గం. దాన్నే ధర్మశాస్త్రం అన్నాం. దాని వలన సంపూర్ణ విమోచన లేదు. ఇప్పుడు హెబ్రీ 10:19-20 ఒక క్రొత్త మార్గం చూస్తున్నాం. అది నూతనమైన మార్గం. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును తెర ద్వారా ప్రతిష్ఠించబడినటువంటి మార్గము. ఇది క్రొత్త మార్గం. ఈ క్రొత్త మార్గములో ప్రయాణిస్తున్నాం మనం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక బలులు అవసరం లేదు, అర్చనాచారాదులు అవసరం లేదు, శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆచారపరమైనటువంటి యాజకత్వము అక్కరలేదు. పాత మార్గములో ఇవన్నీ ఉండేటివి. ఇప్పుడు క్రొత్త మార్గములో మనమందరము రాజులైన యాజక సమూహమే. పాత మార్గములో లేవీలు మాత్రమే యాజకులు. కొత్త మార్గములో మనమందరము రాజులైన యాజక సమూహం. కొత్త మార్గములో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాం. వెలుపల ఉన్నవారం పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తున్నాం. ఈ క్రొత్త మార్గం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును తెర ద్వారా ఏర్పరచబడింది. మంచిది. ఈ మార్గములో ప్రయాణిస్తూ, ఈ క్రొత్త మార్గములో ప్రయాణిస్తూ జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? ఇది మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 2:12 చివరి భాగం చదువుతున్నా. వారు మరి ఒక మార్గమున, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శరీరము ద్వారా మన కొరకు ప్రతిష్ఠించిన నూతన మార్గమునకు సాదృశ్యమైన మార్గమున విశ్వాసము వెల్లడి అయిన తరువాత, వారు రక్షకుణ్ణి తెలుసుకున్న తరువాత వెళుతున్నటువంటి క్రొత్త మార్గమున ఎక్కడికి వెళుతున్నారో తెలుసా? వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. వారి గమ్యస్థానం ఏంటి? తమ దేశము. తమ దేశం. అమ్మా అయ్యా, మనకు కూడా ఒక దేశం ఉంది. ఏంటి ఆ దేశం? భారతదేశమా? లోకరీత్యా ఇది మన దేశం కావచ్చు, కానీ మన పౌరస్థితి శాశ్వతమైనటువంటి ఒక దేశంలో ఉంది. మన పౌరస్థితి మన కొరకై మన ప్రభు సిద్ధపరిచినటువంటి ఒక దేశంలో ఉంది. మన పౌరస్థితి నిత్య జీవం ఉన్నటువంటి ఆ దేశంలో ఉంది. మన పౌరస్థితి ఏడ్పు, దుఃఖము, పండ్లు కొరుకుట, అసూయ, మత్సరము, వివాదములు, విభేదములు, ఆకలి, దప్పిక, చీకటి లేనటువంటి ఆ శాశ్వతమైనటువంటి రాజ్యములో ఉంది మన పౌరసత్వం. జ్ఞానులు వచ్చారు, ప్రభుని చూచారు, ఆరాధించారు, క్రొత్త మార్గము గుండా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే తమ దేశమునకు వెళ్ళారు. మనకు కూడా ఒక దేశం ఉంది. ఏంటి ఆ దేశం అండి? ఫిలిప్పీ 3:20 చూస్తాం. మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. అమ్మా అయ్యా, ఈ క్రొత్త మార్గములో ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన ఈ మార్గములో ప్రయాణిస్తూ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏ దేశం చేరుకోవాలంటే పరలోకమును చేరుకోవాలి. మన దేశం పరలోకం. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి. వారు తిరిగి మరొక దేశాలకు వెళ్ళలేదు, వేరొక దేశానికి వెళ్ళలేదు. వారు దేవుని నోటి మాట చొప్పున స్వప్నమందు బోధించబడిన వారై
క్రొత్త మార్గంలో ప్రయాణిస్తూ తమ దేశములకు క్షేమంగా వెళ్ళారు. ఇత్రో కూడా ఏం చేశాడండి? వచ్చి మోషేకు తనకు అప్పగించినటువంటి బాధ్యతలను నెరవేర్చి మంచి ఆలోచన చెప్పి న్యాయాధిపతులను నియమించమని మోషేకు సలహా ఇచ్చి తిరిగి తన దేశమునకు వెళ్ళినని రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ క్రొత్త మార్గములో, రక్షణ మార్గములో మనం ప్రయాణిస్తూ పరలోకమునకు వెళ్ళాలి. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన మార్గంలో ప్రయాణిస్తున్నాం. అమ్మా అయ్యా, నూతన సృష్టిగా జీవిస్తున్నామా? ఇంకా సమయమో సందర్భం వచ్చినప్పుడు ఇంకా పాత మనిషి బయటకు వస్తున్నాడా? ఒక సేవకుడు చెప్పాడండి, కోమాలో ఉన్న వ్యక్తిని కూడా శవం క్రింద లెక్కించరంట. కోమాలో ఉన్న వ్యక్తి కూడా. చాలా మంది విశ్వాసులు నూతన సృష్టిగా ఇంకా మార్చబడలా, నూతన శిశువుగా జన్మించట్లా, కోమాలో ఉంటున్నారు. టైం వచ్చినప్పుడు స్పృహలోకి వచ్చేసి పాత మనిషి బతికేసి పాత బూతు మాటలు, పాత పాపపు క్రియలు, పాత పాపపు ఆలోచనలు వచ్చేస్తున్నాయి. కొత్త మార్గంలో ప్రయాణిస్తున్నాం, నూతన సృష్టిగా మార్చబడ్డాం. గమ్యస్థానం పరలోక దేశం. మోషే కళ్ళతో చూశాడు కానీ ప్రవేశించలేకపోయాడు. ఎందుకో తెలుసా? కాని మాట పలికాడు కాబట్టి. దేవుడు పక్షపాతి కాడు. అమ్మా అయ్యా, ఇంకా పాత మాటలు, కాని మాటలు, పాత చూపులు, పాత ఆలోచనలు, విభేదములు సృష్టించేటటువంటి ఆ కొండెములు చెప్పే గుణములు, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులతో ఈ లోకములో మనము రక్షణ మార్గములో ప్రయాణిస్తే గమ్యస్థానం ఒక రోజున చూస్తామేమో కానీ చేరుకోలేమేమో. చేరుకున్నా ప్రభు దగ్గర లెక్క ఉంది కదా. జాగ్రత్త సుమా. కొత్త మార్గములో నూతన సృష్టిగా ప్రయాణిద్దాం. ఇది మొదటి విషయం అండి. ప్రయాణిస్తూ తమ దేశమునకు వాళ్ళు వెళ్ళినట్టుగా మనం కూడా ఈ కొత్త మార్గములో మన దేశం పరలోకమునకు వెళ్ళాలి. రెండవ ప్రయాణం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5:24. మత్తయి 5:24. అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపు. మొదటి మార్గము రక్షణ మార్గం, మనం చూసాం, జ్ఞానులు ప్రయాణించారు. రెండవ మార్గము సమాధాన మార్గం, మత్తయి 5:24. బలిపీఠమును ఎదుటనే అర్పణము విడిచిపెట్టి నీ సహోదరునితో సమాధాన పడాలి. వాక్యం ఏం చెబుతుంది? ఆరాధన ముందా సమాధానం ముందంటే సమాధాన పడిన తర్వాతే ఆరాధన. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసింది అదే. మానవుడు పాపం చేయుట ద్వారా తండ్రి అయిన దేవునికి మానవునికి సమాధాన స్థితి ఏమైపోయింది? పూర్తిగా తెగిపోయింది. మరి ధర్మశాస్త్రం ప్రకారం 6 రకాల బలులు ఉన్నాయి. అందులో ఒకటి నైవేద్యం. సమాధాన బలి, దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, కృతజ్ఞతా బలి. 5 రకాల బలులు, 6వది నైవేద్యం. మొదట అర్పించవలసినటువంటి బలి సమాధాన బలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు సమాధాన కారకుడై తన దేహమును బలిగా అర్పించాడు. తండ్రి అయిన దేవునికి మనకి సమాధానం ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. మనం ఇప్పుడు సంధి చేయబడ్డాం ప్రభుతో. ఈ క్రమంలో మనం కూడా ఏం చేయాలో తెలుసా? తోటి సేవకులతో, తోటి సహోదరులతో, తోటి విశ్వాసులతో, తోటి సంఘస్థులతో, సంఘముల్లో సమాధానం కలిగి జీవించాలి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో దేవుని వాక్యం చెబుతుంది, శక్యమైతే వీళ్ళందరితో కూడా సమాధానము కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. 34వ కీర్తన 14వ చరణంలో ఏమంటే, సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము, కీడు చేయటం అని మేలు చేయుము, సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము. అమ్మా అయ్యా, ఆరాధనకు ముందు క్షమించండి, సమాధానము, ఆరాధనకు ముందు సమాధానం. చూడండి 34వ కీర్తన 14వ చరణంలో, కీడు చేయటం అని మేలు చేయుము, సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము. కుటుంబ సభ్యుల మధ్య సమాధానం, సంఘములో సమాధానం, ప్రతి ఒక్కరితో సమాధానం, తోటి సేవకుల విశ్వాసులతో సమాధానం, ఇంట బయట సంఘము లోపల వెలుపల సమాధానము. సమాధానం మన ప్రభు సమాధానమున కర్త, అల్లరికి కాదు కదా. ఆ సమాధానము కొరకు ప్రయాణం చేయాలి. అర్పించే బలికి ముందుగా సహోదరునితో సమాధాన పడి ఆ తర్వాత బలిని అర్పించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, 2 అన్నదమ్ములు పరిశుద్ధ గ్రంథంలో సమాధాన పడుతున్నట్లుగా మనం చూస్తాం. సందర్భం మనకు తెలుసు, సమయం లేదు కాబట్టి జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళిపోదాం.
ఆదికాండం 32, 33 అధ్యాయాల్లో వ్రాయబడిన చరిత్రను మనం చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయంలో 2 అనుభవాలు ఉంటాయి. ఒకటి మహనయీము అనుభవము, రెండవది పెనూయేలు అనుభవము. యాకోబు జీవితంలో ఈ 2 ప్రాముఖ్యమైన అనుభవాలు ఆదికాండం 32వ అధ్యాయంలో ఉంటాయి. మహనయీము అనుభవం దేవుని ప్రత్యక్షత. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏశావు తన యొక్క 400 మంది పరివారముతో నిన్ను ఎదుర్కొనుటకు వస్తున్నాడని దేవుని ప్రత్యక్షత బయలుపరచబడింది. పెనూయేలు అనుభవం, యాకోబు ఇశ్రాయేలుగా మారుట, దేవుడు యాకోబును అధికముగా ఆశీర్వదించుట, యాకోబు మగసిరి కలిగిన వాడై పోరాడుట. పెనూయేలు అనుభవం పోరాడి విజయం పొందినటువంటి అనుభవం. మహనయీము అనుభవం దేవుని ప్రత్యక్షత. ఈ 2 అనుభవాలను దాటుకున్నాడు యాకోబు. ఎబ్బోకు రేవు దాటిపోయాడు. తన కుటుంబ సభ్యులను గుంపులుగా విభజించాడు. చివరి గుంపులో ఒకవేళ ఏశావు తన మీద ఉన్న కోపంతో ముందున్నటువంటి వారిని గనక చంపేస్తే చివరిలో ఉన్న రాహేలు యోసేపు తప్పించుకొని వెళ్ళిపోతారని తాను ఎంతో ప్రేమించిన రాహేలును యోసేపును చివరి గుంపులో పెట్టాడు. వెళుతున్నటువంటి క్రమంలో ఏశావు తమ్ముడిని ఎదుర్కోవడానికి వచ్చాడు. ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనం, ఆ 3వ వచనం నుండి మనం కనుక చదివితే అక్కడ యాకోబు ఒక పని చేస్తున్నాడండి. అన్నతో సమాధానమును కోరి 7 పర్యాయములు నేల మీద సాగిలపడుతూ ఉన్నాడు. ఆదికాండం 33:3 సమాధానమును కోరడంలో సంపూర్ణత కావాలి. సంపూర్ణంగా దేవుని సన్నిధిలో మనం సమాధానమును కాంక్షించాలి. 7 సంఖ్య సంపూర్ణతకు గుర్తు. యాకోబు 7 పర్యాయములు సాగిలపడుతున్నట్లుగా నేల మీద మనం చూస్తున్నాం. సంపూర్ణంగా సమాధానాన్ని కోరుతున్నాడండి యాకోబు. తెలుసు మనకి 20 సంవత్సరాల క్రితం చరిత్ర. ఒక పర్యాయమేమో జ్యేష్ఠత్వము, మరొక పర్యాయమేమో ఆశీర్వాదములను తీసుకున్నాడు యాకోబు. ఏశావు యాకోబుని చంపాలనుకున్నాడు. నాయన దుఃఖ దినాలు దగ్గరలో ఉన్నాయంటే వృద్ధాప్యంలో ఉన్నాడు ఇస్సాకు, మరికొద్ది దినాల్లో చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా తమ్ముడైన యాకోబును చంపాలనుకున్నాడు ఏశావు. తల్లి మాటను బట్టి యాకోబు పద్దనరాములో ఉన్నటువంటి మేనమామైన లాబాను దగ్గరికి వెళ్ళాడు. రాహేలును చూచాడు, వివాహం చేసుకోవాలనుకున్నాడు. లాబాను మొదట లేయానిచ్చాడు, 7 సంవత్సరాల చాకిరి. ఆ తర్వాత రాహేలును బట్టి మరొక 7 సంవత్సరాలు. రాహేలుని యాకోబు విపరీతంగా ప్రేమించాడు కాబట్టి తాను కొలువు చేసిన దినములని యాకోబుకు కొద్దిగా ఉండినని రాయబడి ఉంది. రాహేలుని యాకోబు అంతగా ప్రేమించాడు కాబట్టి ఆ కొలువు కూడా కొద్దిగా, 14 సంవత్సరాలు కొద్దిగా, మంద నిమిత్తం 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గతించిపోయాయి. కాలము సుదీర్ఘముగా గడిచిపోయిన తర్వాత ఎంత మార్పో. నిజమే, కాలం కొన్ని గాయాలను మాన్పుతుందంటే ఆ ప్రారంభంలో ఉన్నటువంటి ఆవేశం, కోపం ఇదంతా కూడా పోయి 20 సంవత్సరాల తర్వాత ఆ అన్నదమ్ముల మధ్య ఎంత చక్కటి సమాధానం వస్తుందో చూడండి. యాకోబు ప్రయాణం చేశాడు, ఏశావు కూడా ప్రయాణం చేసి వస్తూ ఉన్నాడు. ఇద్దరు ఒకరిని ఒకరు ఎదుర్కొనేటటువంటి ప్రయాణములో ఉన్నారు. ఆ ప్రయాణంలో ఇద్దరు ఒకరిని ఒకరు ఎదుర్కొంటూ సమాధాన పడుతూ ఉన్నారు. అయ్యా, అమ్మా, పరలోక ప్రయాణంలో ఉన్నాం, సమాధానం కలిగి జీవిస్తున్నామా? కొంతమందికి వారి జీవిత భాగస్వాములతోనే సమాధానం ఉండదండి. ఆ ఇంటికి వెళితే అసలు ఎవరితో మాట్లాడాలో అర్థం కాదు. మనం వెళ్ళినప్పుడు ఆయన ఏమంటే మన ద్వారా ఆమెకి తెలియజేస్తాడు, ఆమె ఏమంటే మన ద్వారా ఆయనకి తెలియజేస్తుంది. వారిద్దరూ ఒకరికొకరు సమాధానం కలిగి మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. సంఘాల్లో కూడా ఇలాంటి పరిస్థితి. కొన్ని సంఘాల్లో మనము దేవుని వాక్య పరిచర్య నిమిత్తం వెళతాం అనుకోండి, పెద్దలో సేవకులో ఉంటారు. వారు మన ద్వారా వీరితో మాట్లాడతారు, వీరు మన ద్వారా వారితో మాట్లాడతారు. కారణం ఏంటి? మధ్యలో సమాధానం లేదు, సఖ్యత లేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, యోసేపు తన అన్నలతో ఒక మాట మాట్లాడతాడండి. అది ఎంత శ్రేష్టమైనటువంటి మాట అంటే ఆ మాట చదివినప్పుడు మనకు ఆలోచన కలుగుతుంది. ఆదికాండం 45వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 45:24 చదువుతున్నా. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా, మార్గమందు కలహపడకుడి. ప్రయాణములో ఉన్నారన్నలారా. ఏ ప్రయాణం? తిరిగి తండ్రి ఇంటికి వెళుతున్నారు మీరు.
తండ్రి ఇంటికి వెళుతున్నటువంటి ప్రయాణములో మార్గములో కలహములు ఉండబాకండి, కలహములు పడబాకండి, కలహములు ఉండకూడదు. తిరుగు ప్రయాణంలో ఉన్నారు, దయచేసి గమనించండి. ఈ తిరుగు ప్రయాణంలో కలహాలు వద్దు. తండ్రి ఇంటికి వెళుతున్నప్పుడు కలహాలు వద్దు. ఎందుకు యోసేపు ఈ మాట చెప్తున్నాడు అన్నలకు? అన్నలారా, మన తండ్రి అయిన యాకోబు, మన పెదనాయనైనటువంటి ఏశావులు ఇరువురు కూడా సమాధానమును కోరిన వారే కానీ పోరును కోరిన వారు కాదు. తిరిగి వారు కలుసుకున్న తర్వాత ఆదికాండం 33:4 కన్నీళ్లు విడిచారు, ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు, మెడ మీద పడి ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు, సమాధాన పడ్డారు, అయిపోయింది. మార్గమందు కలహములు వద్దు ప్రభునందు ప్రియమైన వారులారా. పరలోక ప్రయాణంలో ఉన్నాం, పరమ కనాను మార్గంలో ఉన్నాం, కలహములు వద్దు. యోసేపు బహుశా నేను అనుకుంటాను ఈ విధంగా చెప్పి ఉంటాడు, అన్నలారా, మన తండ్రి యాకోబు సమాధానమును కోరినవాడు, ప్రేమించినవాడు. కాబట్టి మనం కూడా సమాధానమును కోరాలి. అలాగే మనకు కూడా ఒక తండ్రి ఉన్నాడు, మన పరలోక తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన ఎలాంటి వాడంటే యెషయా గ్రంథం 53:5 ప్రకారం మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడగా దాన్ని భరించిన వాడు. ఎఫెసీ పత్రిక 2:16 ఆయనే మనకు సమాధాన కారకుడై తండ్రి అయిన దేవునికి మన పైన ఉన్నటువంటి ద్వేషమును ఉగ్రతను చల్లార్చిన వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అమ్మా అయ్యా, సమాధానమును కోరండి, సమాధానమును వెతికి దాన్ని వెంటాడండి. ఈనాడు క్రైస్తవ సంఘాలు బలహీన పడిపోవడానికి, క్రైస్తవులు అనేక మధ్య వెక్కిరించబడటానికి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామం దూషించబడటానికి సమాధానాలేమి ప్రధానమైన కారణమని గుర్తిద్దాం. అంత్య దినాలు ఇవి. నిజమేనండి. ఎందుకంటే అనేక మంది అనినటువంటి మాట ఏంటంటే, మీరు క్రైస్తవులు మందిరానికి వెళతారు, ఏ మందిరంలో అయితే ప్రార్థనలు చేసుకుంటారో అదే ప్రార్థన చేసే మందిరంలో ఉన్నటువంటి మీ వారి గురించే ఒకరి మీద ఒకరు కొండెములు చెప్పుకుంటారు, చాడీలు చెప్పుకుంటారు, వారితోనే వివాదములు కలిగి ఉంటారు. సమాధానము లేనప్పుడు మా వంటి అన్యులు మీ మందిరాలకి ఎలా వస్తారు అని నేరుగా ప్రశ్నించిన వారు ఉన్నారు. కాబట్టి ఇది సమాధాన మార్గము. పరలోక ప్రయాణంలో సమాధానం కలిగి ప్రయాణించాలి. చివరి మాట క్లుప్తంగా చూసుకొని ముగిద్దాం. దేవుని నోటి మాట చొప్పున కొండ మీద ప్రసంగంలో ప్రభు బలికాడు, మొదట వెళ్ళి సమాధాన పడుము. ఇప్పుడు దేవుని నోటి మాట దానికి విలువ ఇవ్వకపోతే ఏమొస్తుందో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. గ్రేస్ పీరియడ్ ఒక 5 నిమిషాలు ఇవ్వాలని కోరుతున్నాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో అన్ని వచనములను చదవను కానీ ఒక మాట చదువుకుంటున్నాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం మాత్రమే చదువుతున్నా. హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ ఒక మాట ఉందండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలేమో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి 3 వచనాల్లోనేమో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను అనే మాట మనకు కనబడదు. దేవుని నోటి మాట లేదక్కడ. ఆకాను యెరికో పట్టణం విషయంలో శపితమైంది కలిగి ఉన్నాడు. ఆకాను ఎలాగైనా దొరకతాడు, అందులో డౌట్ లేదు. యెహోషువ చేసిన పని ఏంటంటే, వేగుల వారు వచ్చి తనకు సమాచారం ఇస్తే ఆ సమాచారమును బట్టి దేవుని యొద్ద విచారణ చేయడం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూడం. వేగుల వారు 1000 లేకపోతే 2000 సరిపోతారు, హాయి వారి మీదకి వెళదాం, విజయం మందే అన్నారు. యెహోషువ దేవుని యొద్ద విచారణ చేయలా, హాయి పట్టణం చిన్నది కాబట్టి వెళ్ళిపోయారు. నేరుగా తరమబడ్డారు ఆ చిన్న పట్టణము నుండి. ఆ చిన్న దేశపు వారు తరిమి కొట్టారు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను. చూడండి 5వ వచనం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో 36 మంది మనుషులు చనిపోయారు ఇశ్రాయేలీలు. కారణం ఏంటండి? యెహోషువ గ్రంథం 3, 7, 8 వచనాల్లో, యెహోషువ గ్రంథం 6, 1, 2 వచనాల్లో అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను అనే మాట ఉంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో దేవుని నోటి మాట లేదు. వేగుల వారి సమాచారాన్ని నమ్మాడు, మనుషులు ఇచ్చిన సమాచారాన్ని నమ్మాడు, దేవుని యొద్ద విచారణ చేయలేదు. చిన్న దేశమని చూచాడు, 1000 లేకపోతే 2000 మంది వెళ్ళారు,
ఓడిపోయి తిరిగి వచ్చారు. ఇంచుమించు 3,000 మంది వెళ్ళారంట ఇశ్రాయేలీలు. కానీ ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటండి? కొన్ని పర్యాయాలు మన అనుభవము, మన భక్తి, మన తలాంతులు మనకు అతిశయాన్ని కలిగింపజేసి అది ఒక విధమైనటువంటి ఆత్మీయ గర్వంలోనికి తీసుకొని వెళ్ళి, మరి ఇది చాలా చిన్న పరిచర్య, ఇది చాలా చిన్న సమూహము, ఇది చాలా చిన్న సంఘము, ఏముందిలే అక్కడ పరిచర్య చేసేదని భారంగా ప్రార్థించక, మోకరించక వెళ్ళి అనేక పర్యాయాలు విఫలమై తిరిగి వచ్చినటువంటి దాఖలాలు ఎన్నో. చిన్నదైనా పెద్దదైనా ఒక్కరైనా ఎంతమంది అయినా దేవుని పరిచర్య లాగానే చేయాలి. ఒకటే భారముతో ఒకటే ప్రయాసతో చేయాలి. చూడండి, యెహోషువ 3,000 మందిని కూర్చుకొని వెళ్ళాడు, ఓడిపోయాడు. యెహోషువ గ్రంథంలో 24 అధ్యాయాలు ఉంటాయండి. దాన్ని జయాల గ్రంథము లేదంటే విజయాల గ్రంథము అని అంటారు. న్యాయాధిపతుల గ్రంథమును అపజయాల గ్రంథం అని అంటారు. యెహోషువ గ్రంథంలోని 24 అధ్యాయాల్లో ఇశ్రాయేలీలు ఓడిపోయింది ఒకే ఒక్క పర్యాయం. ఆ ఒక్క పర్యాయం ఇదే, హాయి మీద. కారణం ఏంటి? దేవుని నోటి మాట చొప్పున వారు వెళ్ళలేదు. దేవుని నోటి మాట చొప్పున ప్రయాణం చేయలేదు. అమ్మా అయ్యా, ఈ లోకములో మనం కూడా యుద్ధంలో సాగుతూ ఉండగా దేవుని నోటి మాట చొప్పున ప్రయాణిస్తూ విజయమును సాధించాలి. ముగిస్తూ ఉన్నాను, సమయం అయిపోయింది. 3 అనుభవాలు, 3 ప్రయాణాలు. నెంబర్ 1, రక్షణ మార్గం జ్ఞానులు ప్రయాణించారు. పాత మార్గము గుండా వచ్చారు, రక్షణ వెళ్ళని అయింది. క్రొత్త మార్గము గుండా వెళ్ళారు, తమ దేశమునకు వెళ్ళారు. ధర్మశాస్త్రం మనల్ని ప్రభువుని వద్దకు నడిపించింది, రక్షణ వెల్లడి అయింది, రక్షకుడిని తెలుసుకున్నాం. ఆయన శరీరమును తెర ద్వారా నూతన మార్గంలో ప్రయాణిస్తూ మన పరలోక దేశమును చేరుకోవాలి. రెండవ మార్గం సమాధాన మార్గం. యాకోబు ఏశావులు ప్రయాణించారు, సమాధాన పడ్డారు. యోసేపు అన్నలతో చెప్పాడు, సమాధానం కలిగి ఉండండి, కలహపడొద్దని. మనం కూడా పరలోక ప్రయాణములో ఉన్నాం, కలహములు లేకుండా సమాధానంతో సాగిపోదాం. మూడవ అనుభవం యెహోషువ జీవితంలో చూస్తున్నాం. హాయి పట్టణం మీద దేవుని నోటి మాట లేకుండా వెళ్ళారు, ఓడిపోయారు. విజయాల గ్రంథంలో ఒకే ఒక్క అపజయం, హాయి మీద, అత్యంత చిన్న పట్టణం మీద. మానవులు ఇచ్చిన సమాచారం నమ్ముకొని మానవ శక్తి మీద ఆధారపడి వెళ్తే ఓటమి పాలవుతాం. క్రైస్తవుడు విజయవంతుడుగా ఉండాలి. ఏ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ఎ విక్టోరియస్ లైఫ్. కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సామాజిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో, అన్ని విషయములలో మనము విజయవంతులముగా ఉండాలంటే దేవుని నోటి మాట చొప్పున ప్రయాణం చేయాలి. నాడు ఇశ్రాయేలీలు ప్రయాణించారు, కనాను చేరుకున్నారు. మనం కూడా అలాగే ప్రయాణిద్దాం, పరమ కనాను చేరుకుందాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక. ప్రభు పేరిట శాలెం రాజానకు వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పెద్దలు దేవదానం అంకులు బొంబాయి నుంచి ఉన్నారు. దేవదానం అంకులు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలన్నా. వందనాలు అంకుల్. అంకుల్ మ్యారేజ్ గురించి చేయండి అంకుల్. 22వ తారీఖు హైదరాబాద్ లో మణిధర్ మౌనిక. అందరూ వచ్చి మంచిగా, మంచి వాతావరణం, దేవుడు మహిమకరంగా జరుగునట్లుగా. ఓకే. పేరు వచ్చిన ప్రతి వారికి ప్రభు అయిన యేసు నామములో వందనాలు. చక్కని వర్తమానం అందించిన దేవుని సేవకులు శాలేం రాజాని గారికి వందనాలు తెలియజేస్తాను. అధ్యక్షులైన వారికి ప్రత్యేకమైన ప్రార్థన చేసుకుందాం. కృపామయుడువైన పరిశుద్ధుడైన మా పరలోకపు జనక, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరొకసారి ఈ యొక్క తరుణమునిచ్చి ఉదయకాలమున మీ కృపతో మమ్మల్ని నింపడానికి 4,521 దినానికి మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రాలు. దీన్ని నిర్విరాముగా మరి కొనసాగించడానికి మీ దాసులు బర్నబాస్ అన్న గారిని మరి మా కొరకై ఉంచారు. మీకు స్తోత్రాలు. అలాగే దినమున అధ్యక్షులుగా పేతురు గారిని మీరు ఉంచి బలపరిచి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. పాటలు పాడిన వారిని బట్టి, ప్రార్థించిన వారిని బట్టి, స్తుతులు చెల్లించిన వారిని బట్టి, స్తుతి గీతాలు పాడిన వారిని బట్టి వందనాలు తెలుసు. ప్రభువా, ఆరాధనలో చక్కని
ప్రభా విషయాలు మాకు ఎరిగింప చేసినందున మీకు స్తోత్రాలు. ప్రభు ఐగుప్తుల ప్రయాణం, ఇస్రాయేల్ ప్రయాణం ఎలాగున్నదో తెలియచేసిన విధానాన్ని పెట్టుకోవడం నాయన. అలాగే వాక్య పరిచర్యలో కూడా మీ దాచుని చక్కగా వాడుకొని యెహోవా నోటి మాటలు చొప్పున నిలిచి యెహోవా నోటి మాటలు చొప్పున ప్రయాణం చేసిన సంగతులు తెలియచేస్తూ ఇజ్రాయెల్ యొక్క ప్రయాణాన్ని, ప్రభు ఐగుప్తుల ప్రయాణాన్ని తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలన్న. ఈ విషయంలో అనేకమైన ఆత్మీయ సత్యాలు పొదిగించి మాకు ఉదయకాలంన ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. ప్రభా మీ నోటి మాట చొప్పున నడిచిన వారు పరలోకము చేరారు, కనాను పట్టణానికి చేరారు. అలాగే నోటి మాట చొప్పున నడవని వారు మరి అరణ్యంలోనే రాలిపోయినట్టు చూస్తున్నాం. ఆ తర్వాత 3 ప్రయాణాలు మా ఎదుటికి తీసుకుని వచ్చారు. మీకు వందనాలు ఆయన. ప్రతి చోట కూడా సమాధానమును మీరు చూడగలిగినట్లు చేయండి. ఆ ఇంటిలో సమాధానం దయచేయండి. క్రమముగా మర్యాదగా కార్యక్రమం జరుగునట్లు చేయండి. కృపచూపని ప్రార్థిస్తున్నాం. పలు ప్రదేశాల నుండి బంధువులు, మిత్రులు, రసంబంధులు, పరిశుద్ధులు, దైవ సేవకులు మ్యారేజ్కి వస్తారు నాయన. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు వచ్చినట్టు తిరిగి సమాధానముతోనే మరలా తమ ఇంటికి ప్రయాణం చేయగలిగినట్టు మేము కూడా తండ్రి ఇంటికి ప్రయాణం చేయవలసి ఉంటాం. ఆ తండ్రి ఇంటికి ప్రయాణంలో మాకు సమాధానం దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకరము. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా. వందనాలు బ్రదర్. ఆమేన్. వందనాలు అంకుల్. వందనాలు బ్రదర్. ప్రార్థన చేసిన మన ప్రియులు పెద్దలు దేవదానం అంకులకు వందనములు. ప్రారంభ ప్రార్థన చేసిన, స్తుతులు చెల్లించిన ఆదినారాయణ అంకులకు, అలాగే పాట పాడిన జి రాజారావు అన్నకు, స్తుతులు చెల్లించిన శేఖర్ బాబు అన్నకు, ఆరాధన గీతం పాడిన జయపాలరావు అన్నకు, అలాగే వాక్య తలంపులు అందించిన శాలెం రాజన్నకు ప్రభు పేరిట వందనములు. ఈ దినం మనకు కొత్త కోణంలో అన్న మంచి తలంపులు అందించాడు. ఆరాధనలో జయోత్సవం అనే భాగంలో మాట్లాడుతూ అనేక వచనాలు, రెఫరెన్స్లు మనకు సూచించాడు. తర్వాత 2వ ప్రసంగంలో యెహోవా నోటి మాట చొప్పున, యెహోవా మాట చొప్పున వాళ్ళ ప్రయాణాలు, వాళ్ళ గుడారాలు కొనసాగించినట్టుగా 2వ భాగంలో ఉన్న చక్కని తలంపులు అందించాడు. ఆ ప్రయాణంలో అనేక సంగతులు గుర్తు చేశాడు. ఏశావు, యాకోబుల యొక్క ప్రయాణం, యోసేపు వారి అన్నల యొక్క ప్రయాణం, ఆ తర్వాత మనం కూడా చివరి ప్రయాణం పరమ కానానికి మనం కూడా వెళ్ళాలి. ఆ వెళ్ళే ప్రయాణంలో ఎలాగ వెళ్ళాలి అనేది రెఫరెన్స్లు కోడ్ చేసి చెప్పాడు. సమాధానం కలిగి మనం ముందుకు వెళ్ళాలని చక్కని తలంపులు అందించిన శాలేం రాజన్నకు మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున ప్రభు పేరిట వందనాలు.